మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏం చేస్తామన్నది మన వీడియోలో అయితే చూసేయండి. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెల్కమ్ టు అవర్ ఛానల్ రామాండ్రది డైలీ డైరీస్. మార్నింగ్ ఇలా వాకింగ్ కంప్లీట్ చేసుకొని పార్క్లో అయితే కూర్చున్నాను. పిల్లలందరూ దసరా హాలిడేస్ కదా, ఇంకా ఆడుకుంటున్నారనమాట. ఇంటికి వచ్చేసరికి అమ్మ అయితే రాగి జావ చేశారు. ఇంకా రాగి జావ తాగేసి ఎగ్ అయితే బాయిల్ చేసిన ఎగ్ అయితే తినేసి రైతు బజార్కి అయితే వచ్చాము. కాయగూరలు అవి కొనుక్కున్నాం అనమాట. ఇంకా ఇంట్లోకి ఏమేమి కావాలో క్యారెట్ ఇవన్నీ కూడా మొత్తం అన్ని కాయగూరలు అయితే తీసుకున్నాము. తర్వాత అవి తెచ్చుకున్న తర్వాత దేనికి అది కూడా ఇంకా సర్దేసుకున్నాం అనమాట. ఇలాగా తెచ్చిన వెంటనే ఇలా సర్దేసుకుంటే కాయగూరలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా చూసారు కదా, మొత్తం అయితే కూరగాయలు అన్నీ కూడా ఇలాగా దేనికది సపరేట్ చేసేసి పెట్టేసుకొని ఆ ఫ్రిడ్జ్లో అయితే మేమైతే ఆర్గనైజ్ చేసేసుకున్నాము. ఇలా పాలకూర తోటకూర అవి కూడా మొత్తం వెనకాల ఉన్న కాడలు అవి కూడా కట్ చేసేసి ఇలా కవర్లో అయితే పెట్టామన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే పప్పాయ అయితే తెచ్చుకున్నాం. దాన్ని బ్రేక్ఫాస్ట్గా అయితే తీసుకున్నాము. ఆఫ్టర్నూన్ అయితే లంచ్లోకి అమ్మ వాళ్ళు కాకరకాయ ఫ్రై చేసుకున్నారు. ఇదిగా ఆనియన్స్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అందులో ఆనియన్స్ ఇవి మగ్గిన తర్వాత అలా కాకరకాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నారు. నేను అన్నయ్య అయితే ఇలాగా రొయ్యలతో ఫ్రైలా చేసుకున్నాము. ఇదేంటంటే ఉప్పు కారం అన్నీ కలిపేసి వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు. ఆ తర్వాత ఈ లోపు అమ్మ అయితే పప్పు చేశారు. దాంట్లో కసూరి మెత్తి తాలింపు అవి వేసి ఇక పప్పు చూసారు కదా, పక్కన అయితే ఇలా పెట్టుకున్నాము. తర్వాత ఈ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఇలా అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాము. నేనైతే నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం సాల్ట్ ఇందులో అయితే తర్వాత రొయ్యలు అయితే వేసుకున్నాను. ఇలా రొయ్యలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంక ఈవినింగ్ టైంలో అలా మేడ మీదకి వెళ్ళి ఇలా మా లిల్లీ ఫ్లవర్స్ చూసారు కదా, క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. మైండ్ అయితే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇలా మేడ మీద కూర్చుంటే ఈవినింగ్ టైంలో. మేమైతే నైట్ డిన్నర్కి ఎగ్ రోల్ అయితే చేసుకున్నాము. దాంట్లోకి అయితే చపాతీస్ అయితే ముందు చేసేసుకొని తర్వాత ఆయిల్ కొంచెం వేసుకొని ఉల్లిపాయలు క్యారెట్ అయితే ఇలాగా సన్నగా కట్ చేసుకొని అవి మగ్గిన తర్వాత క్యాబేజ్ అయితే వేసుకున్నాం. క్యాబేజ్ వెంటనే కదా మగ్గిపోతుంది, పెద్ద టైం అవసరం లేదు. అందులోనే కొంచెం పెప్పర్ అయితే వేసుకొని చూసారు కదా, ఎక్కువగా కుక్ అవ్వవసరం లేదు, ఒక 5 minutes చాలు. నెక్స్ట్ అయితే ఒక ఎగ్ అయితే ఇలా తీసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే వేసుకున్నాను. ఇలాగా మనమైతే ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో సేమ్ అలానే కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇలా ఆమ్లెట్లా అయితే వేసేసుకున్నాము. ఇలా ఆమ్లెట్లా వేసుకున్న తర్వాత దాని మీద మనం చపాతీ ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ చపాతీని అయితే వేసేసుకోవాలి. ఇంకా చూసారు కదా, మొత్తం ఇలా అయితే కాలిన తర్వాత తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఈ ఎగ్ రోల్ అయితే చాలా బాగుంటుంది. అలానే మనకి హెల్దీ కూడా. నైట్ టైం ఇలా డిన్నర్లో కూడా మనకు కూడా అంత ఎక్కువగా అనిపించదు, చాలా లైట్గా అనిపిస్తుంది. ఇలా అయితే నేను ఆమ్లెట్లు అయితే వేసేసుకొని అందులో ఇంకా మనం ఆల్రెడీ కుక్ చేసుకుని పెట్టుకున్న ఈ క్యారెట్ ఆనియన్ క్యాబేజ్ ఉన్నాయి కదా, అవైతే ఇలా మధ్యలో వేసేసుకొని అందులో టమాటా సాస్ వేసుకొని మనకి ఎంత కావాలంటే అంత. నేనైతే క్యాబేజ్ ఇవన్నీ క్యారెట్ కూడా ఎక్కువ వేసుకున్నాము. అలా నచ్చిన వాళ్ళు అయితే ఎక్కువ, క్యారెట్ అవి ఇష్టం లేని వాళ్ళు మ్యాక్సిమం విడిగా ఇస్తే తినరు కదా. సో ఇలా చేస్తే కనుక ఎవరైనా సరే తినాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. మా దగ్గర మయోనీస్ ఉంటే అది కూడా వేసుకున్నాము. ఇంకా రోల్ చేసుకొని మనం తినేయడమే. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. చూసారు కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మా డైలీ రొటీన్ ఇది. మీరు ఏం చేశారన్నది కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ టు రామాండ్రది డైలీ డైరీస్.